హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను మనందరికీ చూడగానే నోరూరిపోయే గోంగూర పచ్చడి చేయబోతున్నానండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? స్టవ్ పైన ఒక పాన్ తీసుకున్నానండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు శనగ పలుకులండి. వీటిని పాన్‌లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాక మన కారానికి తగ్గ ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవి కూడా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే పాన్‌లో ఒక పెద్ద గోంగూర కట్టండి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆకులను కూడా ఆయిల్‌లో వేసి బాగా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలకి గోంగూర అంతా బాగా వేగిపోయి ముద్దలా అయిపోతుందండి. ఒకవేళ అలా అవ్వకపోతే 1, 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. చూడండి గోంగూర అంతా ఎలా దగ్గరికి వేగిపోయిందో. ఇందులోనే ఒక 5, 6 రెబ్బల పొట్టు ఒలిచిన వెల్లుల్లి వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వెల్లుల్లి వేగాల్సిన అవసరం ఏం లేదు. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. గోంగూర చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఫస్ట్ వీటిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇవి కొంచెం పౌడర్‌లా అవ్వగానే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని రుచికి తగ్గ కొంచెం కళ్ళుప్పుని వేసుకోవాలండి. మిక్సీ చేస్తుంటేనే స్మెల్ చాలా బా వస్తుందండి. నువ్వులు, ఈ శనగ పలుకులు అవన్నీ కూడా. ఇప్పుడు ఒక పాన్ తీసుకుందామండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడవ్వగానే ఒక టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ అండి ఇందులో వేసుకోవాలి. ఆనియన్‌ని ఎక్కువ సేపు వేయించకూడదండి. ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర ముద్దని వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేయడం వలన పచ్చడి 10 రోజులైనా సరే అస్సలు పాడవదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే 2 వారాలకు పైనే బావుంటుందండి. అస్సలు పాడవదు. బయటైతే 4, 5 రోజులు ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడిని ఆనియన్స్‌తో కలిపి తింటుంటే టేస్ట్ ఉంటుందండి. చాలా బావుంటుందసలు. టేస్ట్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చిందండి. మీరు కూడా నా స్టైల్ గోంగూర పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.